మనము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చదవగా విన్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు అనుకోను. చిన్న మాట ప్రార్థించారు. పరిశుద్ధ ప్రేమమైన మీకు వందనాలు, స్తోత్రాలు. నేను జీవాధిపతి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజునైనా ఈ చందవరం గ్రామంలో ప్రియులు శామ్యూల్ కుమారుల కుటుంబంలో ఈ ఘనమైన కార్యం వివాహాన్ని మీరు జరిపిస్తూ ఉన్నారు. వారికి 2 కుమారుల్ని కుమార్తెను అనుగ్రహించి ఈరోజు 2వ కుమారు వివాహం మహిమకరంగా జరిగిస్తూ ఉన్నారు. మీరే మంచి వాతావరణం మాకు ఇచ్చారయ్యా. నూతన వధువులను దేవదూతలను దీవించి ఆశీర్వించమని, 2 కుటుంబాలను ఆశీర్వించమని, అలాగే ప్రభువా ఈ వివాహ కార్యక్రమం అంతా మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదం జరిగించమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాస్టర్ గారు చెప్పినట్లుగా 8 మంది పెద్దలు వస్తేనే వివాహాన్ని ప్రారంభిస్తానన్నారు. అయ్యో వచ్చారు, అందరూ 6 వచ్చారంట. 2 కూడా ఎవరు చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారంటే నేను వాక్యం ముగిస్తాను. వచ్చారా 2 కూడా? ఇంకొకరు రావాలి సార్. 2లో ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు రావాలి. 8వ వ్యక్తి రాగానే ఒకసారి నాకు చేయి చూపించండి. ఎందుకంటే ఈ వివాహం మీ మీద ఆధారపడి ఉంది, పాస్టర్ గారి మీద, ఏసై మీద కాదు. సంఘ పెద్దలు అయ్యా పెద్దల మీద, పెద్దల మీద. ఎందుకంటే పెద్దల్ని పిలిచి ప్రార్థన చేయమన్నారు కదా, నూనె రాసి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అలాంటి ఆధిక్యత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మంచిది. 8వ వ్యక్తి రాగానే చెప్పండి. మరి మమ్మలను సహోదరులు శామ్యూల్ అలాగే సహోదరు కుమారులు మరి మమ్మలను వివాహానికి ఆహ్వానించారు. గుజరాపట్నంలో రాజీవ్ గాంధీ నగర్లో ప్రార్థన యోధుల సహవాస సంఘం అనే చర్చి, ఆ చర్చిలో మరి సభ్యులుగా ఉంటుండగా గత కాలంలో శామ్యూల్ గారి కుమార్తె దివ్య మరి మా సంఘంలో ఉన్నటువంటి సోదరుడు సోమయ్య జర్నలిస్టుల పెద్ద కుమారుడు అనిల్కి ఇచ్చి వివాహాన్ని లక్ష్మీపురంలో వివాహం చేశారు. ఆ కార్యక్రమాన్ని మేము పాల్గొన్నాం. అప్పటి నుంచి ఈ కుటుంబం మరింతగా మేము ఒక అనుబంధం కలిగి, వారి బిడ్డలతో కూడా ఒక అనుబంధం కలిగి, ఆ ప్రేమను బట్టి ఈరోజు గుంటూరు నుంచి దూర ప్రాంతమైన ఆ బిడ్డల్ని ఆశీర్వదించాలని మేము అక్కడి నుంచి వచ్చాము. మరి అక్కడి నుంచి వచ్చిన దాన్ని బట్టి పాస్టర్ గారు మమ్మలను గౌరవించి ప్రేమ చేత కొద్ది మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఆ చిరంజీవుల్ని దేవుడు దీవించాలని మనందరూ కూడా ఆశిద్దాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వానికి ఎరకు చేయుదును అనుకునేను. ఈ మాట దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయము చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆదామును పిలిచి అవన్నీ కూడా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగే. ఇక ఆ తోటలో యజమానుడు తనే, కాపరి తనే, అన్ని కూడా తనే ఆదాము. అలాగే అక్కడ ఉన్న వాటన్నిటికీ పేర్లు దేవుడు ఆదాము చేత పెట్టించాడు. అయితే ఇవన్నీ పేర్లు పెడతానున్నాడు ఆదాము, అన్ని చేస్తానున్నాడు. కానీ ఆదామునకు సాటి అయిన సహాయం అతను లేకపోయినది దేవుడు చూసి ఆయన కనిపించి సాటి అయిన సహాయం.